నమస్కారం. మన చుట్టూ సమాజంలో వివిధ రంగాల్లో కృషి చేస్తున్న మహిళా మహారాణులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది hmtv మగువా మగువా కార్యక్రమం ద్వారా. ఇవాల్టి కార్యక్రమంలో మన దేశ చారిత్రక వైభవాన్ని ప్రపంచంలో నలుదిశలో వ్యాపింపచేసిన కళ కూచిపూడి, అలాగే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం భరతనాట్యం. ఇలాంటి రెండు నాట్య కళా రీతుల్ని నేర్చుకొని దేశ విదేశాల్లో కూడా తన ప్రదర్శనలతో అలాగే తన అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అలేఖ్య పుంజల గారు ఈరోజు మనతో ఉన్నారు. మాట్లాడదాం. 5 దశాబ్దాలకు పైగా ఈ నాట్య రంగంలో కృషి చేస్తున్న ఆమె కృషి ఎంతో ప్రశంసనీయం. అట్ ద సేమ్ టైం ఈ సమయంలో ఆమె పడ్డ కష్ట నష్టాలు, పొందిన ప్రశంసలు, విజయ తీరాల వరకు ఎలా చేరుకున్నారు అన్ని విశేషాలు కూడా ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అమ్మ. డాన్స్ అంటే ఇంకా మీ ప్రత్యేకంగా నేను పరిచయం చేయనక్కర్లేదు. 50 ఏళ్ల పైగా మీరు ఈ కళారూపకాన్ని ప్రదర్శిస్తున్నారు కనుక ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సో అసలు ఈ కళ పట్ల మీ ఆసక్తి ఏ వయసులో ప్రారంభమైంది? చెప్పాలంటే చాలా చిన్నతనంలో, అంటే నేను 3.5-4 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఎప్పుడైతే నేను ఐ స్టార్టెడ్ గోయింగ్ టు మాంటెసరీ స్కూల్, అక్కడ మాకు చదువుతో పాటు, అంటే చదువు అంటే మామూలుగా ఈ రోజుల్లో ఉన్నట్టు కాదు, మా క్లాస్ రూమ్ టీచింగ్ కాదు, అదేంటంటే ఒక విభిన్నమైనటువంటి ఒక ఎడ్యుకేషనల్ ప్రక్రియ అన్నమాట. వాళ్ళు ఏంటంటే పిల్లలకి ఆటలు పాటలు తర్వాత యాక్చువల్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి చదువు నేర్పించేవారు. ఓకే. అందులో మాకు సంగీతం నాట్యం కూడా భాగంగా ఉండింది. సో నాకు అక్కడ మొట్టమొదట ఐ వాజ్ ఎక్స్పోజ్ టు ఆర్ట్. సో ఇప్పట్లా సపరేట్గా నేర్చుకోకుండా అకాడమిక్ యాక్టివిటీలోనే ఉండింది. సో డాన్స్ మిమ్మల్ని ఆకర్షించిందా? మీరు డాన్స్ వైపు వెళ్ళారా? నేను డాన్స్ వైపు వెళ్ళాను, అంటే పరస్పర ఇది అనుకుంటాను. బికాజ్ అక్కడ డాన్స్ క్లాస్లో ఒకసారి ఆ మ్యూజిక్ కానీ, ఆ తాళాలు కానీ, తబలా కానీ అది స్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా నేను లేచి వెళ్ళిపోయేదాన్ని. కానీ అప్పుడు మమ్మల్ని మా టీచర్స్ బంధించేవారు కాదు, నువ్వు వెళ్ళకూడదు, ఇలా ఐ మీన్ టైమింగ్ క్లాస్ అలా ఉండేది కాదు. సో వెళ్ళిపోయేదాన్ని. అక్కడ చాలాసేపు అక్కడ కూర్చొని వాళ్ళని చూసి నేర్చుకోవాలని ఒక తపన ఉండింది చాలా. అది ఏంటో నేను ఇప్పుడు చెప్పలేను, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఆర్ డిస్క్రైబ్. అది ఇంటికి వచ్చేసి బాగా ఏడవటం, మారాన్ చేయటం, నేర్చుకోవాలి అని చెప్పి మా అమ్మని బాగా ఇబ్బంది పెట్టేసేదాన్ని. పాదం కదిపినప్పుడు మీ వయసు అంతా తెలుసుకోవాలంది. మీ మొదటి తాళం వేసిన 3.5, అంటే శారీరకంగా ఒక ఏజ్ చెప్తారు కదా భరతనాట్యం యూజువలీ దే సే +5. బట్ అక్కడ నేర్చుకోవడం అన్నది ఏదో టిపికల్గా ఒక క్లాసికల్ ఆర్ట్ ఫామ్ అని కాదు. వీ స్టార్టెడ్ ఆఫ్ అంటే మామూలుగా స్టెప్స్, ఫోక్ డాన్సెస్. తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత మా మాస్టర్ గారు బాగా కథక్లో బాగా ప్రావీణ్యం ఉన్నవారు, అండ్ ఒడిస్సీ ఆల్సో. సో హీ స్టార్టెడ్ టీచింగ్ మీ బోత్ ద ఫార్మ్స్. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ ఫోక్ డాన్సెస్, కథక్, ఒడిస్సీ. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ లర్నింగ్ భరతనాట్యం అండ్ కూచిపూడి. అండ్ మీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ కూడా అతిపెద్ద వేదిక రవీంద్ర భారత్లో జరిగిందని విన్నాం. సో అప్పుడు మీ వయసు ఎంత? మొదటిసారి అంత పెద్ద వేదికపై చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అంటే వేదికపై చేయడం అన్నది కొత్త కాదు. ఓకే. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పటి నుండి బాగా ఐ వాజ్ లీడింగ్ మై స్కూల్ డాన్స్ ట్రూప్. అంటే మాకు ఈ మాంటెసరీ స్కూల్స్లో ఏమయ్యేదంటే పెద్దవాళ్ళు ఇంగ్లాండ్ నుండి, యుఎస్ నుండి, కెనడా నుండి వాళ్ళు వచ్చేవారనమాట, మేనేజ్మెంట్ పీపుల్. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు సర్వసాధారణంగా వీ యూజ్డ్ టు హ్యావ్ అ కల్చరల్ ప్రోగ్రామ్. సో పిల్లల చేత ఏదో చేయించేవారు. అది తర్వాత వీ యూజ్డ్ టు హ్యావ్ ఇంటర్ స్కూల్ పర్ఫార్మెన్సెస్. ఏదన్నా ఒకేషన్ వస్తే మేము వీ యూజ్డ్ టు గో అండ్ పర్ఫార్మ్. సో దానికి నేను ఐ యూజ్డ్ టు వెరీ సూన్, చాలా చిన్నతనంలో ఐ స్టార్టెడ్ లీడింగ్ మై స్కూల్ ట్రూప్. మాకు ఒక గ్రూప్ ఉండింది, ఒక 8 to 10 డాన్సర్స్ ఉండేవాళ్ళం. మేము వేరే స్కూల్స్కి వెళ్ళి పర్ఫామ్ చేసేవాళ్ళం. సో అలా నాకు స్టేజ్ అన్నది కొత్త కాదు, చాలా ఇష్టం. అంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత చాలా బాగా చెయ్యాలి అని ఒక తపన ఉండేది. అంటే నేను వన్స్ ఐ గో ఆన్ టు ద స్టేజ్ నోబడీ షుడ్ లుక్ ఎట్ ఎనీబడి ఎల్స్ అన్న అది
ఒక ప్యాషన్ అనమాట. ఐ షుడ్ బీ ద బెస్ట్ అని ఉండేది. సో అలా ఐ వాజ్ పర్ఫార్మింగ్. కానీ అరంగేట్రం, రంగప్రవేశం ఏదైతే అంటామో, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పర్ఫార్మెన్సెస్. ఒక ఆర్టిస్ట్ కెరియర్లో రంగప్రవేశం అన్నది చాలా చాలా ఒక ముఖ్యమైనటువంటి ఘటన. ఒక కెరియర్ మొదటి పర్ఫార్మెన్స్ కి స్టేజ్ ఫియర్ లేదు. అబ్సల్యూట్లీ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్. చాలా ఎక్సైట్మెంట్, బాగా చేయాలి. తర్వాత శారదా ముఖర్జీ గారు, హూ వాజ్ ద గవర్నర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, షీ వాజ్ ద చీఫ్ గెస్ట్. షీ లిట్ ద ల్యాంప్. తర్వాత షీ సాట్ డౌన్ ఫర్ ద పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ చూసారు ఆవిడ కూర్చొని. సో చాలా ఎక్సైట్మెంట్. అందరు నాకు కావాల్సిన వాళ్ళు, మై ఫ్రెండ్స్, మై స్కూల్ ప్రిన్సిపల్, అందరూ వచ్చారు. సో ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ దిస్ థింగ్. సో ఐ ఫెల్ట్ గుడ్. బాగా అనిపించింది, బాగా చేయాలి అన్న ఒక దీంతో చేశాను. సో దట్ వాజ్ మై బిగినింగ్ ఆఫ్ అ ప్రొఫెషనల్ క్యారియర్. అంటే ఎవరైనా ఒకరు డాన్సర్గా ఎదగాలి అనుకుంటే ఆహార్యం అనేది ఫస్ట్ పార్ట్గా తీసుకుంటారు. నెక్స్ట్ ప్రదర్శించే ఆంగికాలు కానీ, భావాలు కానీ, ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా తీసుకుంటారు. సో అవన్నీ కలగలిపిన అలేఖ్య పుంజల గారు. సో వేదిక మీద ఇన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన తర్వాత అసలు అన్ఫర్గెటబుల్ మెమొరీ అంటే ఏం చెప్తారు? అంటే ఇన్ని ఏళ్లలో ఒక్కటని చెప్పలేను. దర్ సో మెనీ అన్ఫర్గెటబుల్ మెమరీస్. రంగప్రవేశం ఒకటైతే, ఇంటర్నేషనల్ టూర్ అవ్వచ్చు, తర్వాత భద్రాచలంలో తెప్పోత్సవం, అంటే ఆ తర్వాత ఏదైతే స్వామిని తీసుకొని విహారాన్ని తీసుకెళ్తారో, అప్పుడు ఒక 3 గంటల పాటు ఆ తెప్ప మీద డాన్స్ చేయటం, తర్వాత ఖజరావులో చేయటం, కొనారక్ ఫెస్టివల్లో చేయటం, ఇంటర్నేషనల్గా ఫెస్టివల్స్లో చేయటం, తర్వాత ఒక ఐసీసీఆర్ ద్వారా వేరే కంట్రీకి వెళ్ళి మన కంట్రీని రిప్రజెంట్ చేసి మన కళని ప్రదర్శించటం, ఇవన్నీ కూడా చాలా వరకు వెరీ వెరీ మెమరబుల్ అండ్ అన్ఫర్గెటబుల్ మూమెంట్స్. ఒకటమ్మా, అంటే భరతనాట్యం, కూచిపూడి 2 కళల్లో కూడా చాలా అద్భుతంగా ప్రదర్శనలు ఇచ్చారు. అయితే మామూలుగా యాజ్ పర్ సైకాలజీ చెప్తూ ఉంటారు కదా, 2 స్కిల్స్, ఈక్వల్ స్కిల్స్ నేర్చుకునేటప్పుడు ఒకటి ఆటోమేటిక్గా సెకండ్ స్కిల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో ఆ తీసుకునే విధానంలో కూడా చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అంటారు. సో హౌ కుడ్ యూ బ్యాలెన్స్ దీస్ 2 థింగ్స్? ఐ వాజ్ ప్యాషనెట్ అబౌట్ బోత్. అండ్ ఒకటి ఏంటంటే, బోత్ ఆఫ్ దెమ్ వేర్ సౌత్ స్టైల్స్. మనకు చాలా దగ్గరగా సాహిత్యం కానివ్వండి, సంగీతం కానివ్వండి, చాలా దగ్గరగా, అంటే మనకు అర్థమయ్యే సాహిత్యం తెలుగులో కానీ సంస్కృతంలో కానీ. తర్వాత ఇప్పుడు మేము చాలా ఎక్స్పెరిమెంట్, అన్ని స్టైల్స్ వాళ్ళు చేస్తున్నారు, వేరే లాంగ్వేజెస్. ఎక్కడికన్నా ఇప్పుడు సపోజ్ కర్ణాటక వెళ్ళాం, కన్నడాలు తీసుకుంటాం, అలా ఇవాళ చేస్తున్నాం ఈ రోజుల్లో. కానీ అప్పుడు ఏంటంటే తెలుగు, సంస్కృతం మనకి తెలిసిన భాషలు. తర్వాత చేసే ఒక ఏమంటారు, బాణి అన్నది ఏదైతే మన సంప్రదాయం అంటాము, శాస్త్రీయ సంప్రదాయం అంటాము, కొంచెం దగ్గరగా ఉంటాయి. సో ఐ డెంట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూషన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఐ ఎంజాయిడ్ ద స్ట్రైకింగ్ డిఫరెన్సెస్ ఇన్ బోత్ ద స్టైల్స్. భరతనాట్యం ఏదైతే చాలా ఒక థియరిటికల్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్, అంటే శాస్త్రానుసారం చేసే ఒక సంప్రదాయం, అంటే శాస్త్రం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మనం చేస్తుంటే. ఇక్కడ మనకు శాస్త్రం ఉంటుంది, లేదని కాదు, కానీ దట్ ఈస్ అండర్లైన్. ఇక్కడ మనకేంటంటే భావప్రధానం. కూచిపూడి అంటే అభినయం, భావప్రధానం. తర్వాత వీఆర్ టెలింగ్ అ స్టోరీ కాన్స్టెంట్లీ, వీఆర్ ఇన్ కాన్వర్జేషన్ విత్ ది ఆడియన్స్. Bharatanatyam is like a text. So audience should connect with the theory annatuga untundi. So this is like theoretical. Nenu idi chestunnanu suma, this is according to shastra, and ekkada meeku motadu tappadu. Ikkada aa motadu ekvana takvana annadi oka artist can decide. I have that freedom. So that is what I used to enjoy in Kuchipudi. So rendu kuda sari samananga cheyadam, ఎంజాయ్ చేయటం అన్నది, దట్ ఈస్ వాట్ ఐ డిడ్. బట్ ఓవర్ ద ఇయర్స్, అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, ఐఎమ్ మోర్ టిల్టెడ్ టువర్డ్స్ కూచిపూడి. చాలా వరకు కూచిపూడిలోనే చేస్తున్నాను. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అనేక పాత్రల్లో మీరు పరకాయ ప్రవేశం చేసి మరి ప్రదర్శించాల్సిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో విచ్ క్యారెక్టర్ యూ ఫెల్ట్ హార్డ్ టు పర్ఫామ్? నేను ఐ బీన్ వెరీ లక్కీ యాక్చువల్గా చెప్పాలంటే. అందరు ఆర్టిస్ట్కి ఆ అదృష్టం దక్కుతుందో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఐ బీన్ వెరీ వెరీ బ్లెస్డ్.
చాలా ఈ నా కెరియర్లో ఇంతకాలం ఐ వాజ్ ఏబుల్ టు పర్ఫామ్ ఆర్ ప్రజెంట్ సెవరల్ క్యారెక్టర్స్. అసలు ఎంత విభిన్నమైనటువంటివి అని అంటే నేను చెప్పలేను. అంటే ఈచ్ క్యారెక్టర్ ఈజ్ డిఫరెంట్. అంటే ఒక సైకలాజికల్ వాళ్ళ మెంటల్ మేకప్ దాన్ని అర్థం చేసుకొని ప్రజెంట్ చేయడం అన్నది ఈజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్, స్టడీ ద క్యారెక్టర్. సో అలాగా నాకు ఐ డిడ్ కృష్ణ, ఐ డిడ్ గోపిక, ఐ డిడ్ రాధ. గోపికకి రాధకి మళ్ళీ దెర్ ఇస్ అ డిఫరెన్స్. అదే పరకాయ ప్రవేశం చేస్తే తప్పిస్తే. సో అలాగా చాలా ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. బట్ ఓవర్ అంటే ఇప్పుడు రీసెంట్ వాటి గురించి మనం మాట్లాడితే అంటే స్పెషలీ మెథలాజికల్ క్యారెక్టర్స్, లక్ష్మి, పార్వతి. పార్వతి డిఫరెంట్. ఒకవైపు అంటే ప్రౌఢ నాయిక, తర్వాత ఒక దుర్గగా సంహారం చేసినప్పుడు. సో దెన్ హర్ దిస్ థింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. హర్ అంటే ఒక రౌద్ర రసం అనమాట. సో శృంగారం చూపించినప్పుడు, శివుడితో ఉన్నప్పుడు శృంగారం, అలా అమ్మవారిలోనే ఎన్నో విభిన్నమైనటువంటి ఒక సిచ్యువేషన్కి తగ్గట్టుగా అమ్మవారు మూడ్ డిఫరెన్సెస్ అవన్నీ చూపించే అవకాశం దొరికింది. సత్యభామ వాజ్ ఎప్పుడు కూడా షీజ్ అన్ ఎవర్ గ్రీన్ క్యారెక్టర్. స్పెషలీ కూచిపూడి చేస్తున్నామంటే ఇంకా సత్యభామ క్యారెక్టర్, ఐ మీన్ ఇట్ ఈస్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ డ్రీమ్ అంటాం కదా మనము. ఎవ్రీబడి వాంట్స్ టు ప్రెజెంట్ దట్ క్యారెక్టర్, ఎందుకంటే ఇట్స్ ఛాలెంజింగ్, చాలా ఛాలెంజింగ్. సో అదొకటి ఎంజాయ్ చేశాను సత్యభామ వెరీ మచ్. తర్వాత రీసెంట్ టైమ్స్లో నేను హిస్టారికల్ క్యారెక్టర్, నాకు విమెన్ క్యారెక్టర్స్ చాలా ఇష్టం. సో మై స్పెషలైజేషన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ విమెన్. ఇటు అమ్మవార్లవి అందరూ మైథలాజికల్ విమెన్ అంటే ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్కలా కొలుస్తూ ఉంటాం. సో అందులో అభినయాలు ప్రదర్శించాలంటే చాలా హార్డ్. తర్వాత రాధ, సత్యభామ, రుక్మిణి. సో మళ్ళీ రుక్మిణి సత్యభామకి మళ్ళీ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ మళ్ళీ ఐ హవ్ కమ్ టు మండోదరి, మై రీసెంట్ ప్రెజెంటేషన్. అది నాకు చాలా మనసుకి అన్ని క్యారెక్టర్స్ దగ్గర. బట్ ఇక్కడ మండోదరి క్యారెక్టర్ వాజ్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. తర్వాత హిస్టారికల్ క్యారెక్టర్స్, మై డ్రీమ్ వాజ్ టు పోర్ట్రే రుద్రమ, వీరనారి. ఎందుకంటే తను ఆ కాలంలో 13వ శతాబ్దంలోనే తను ఒక రాణిగా, అంటే తను వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటికీ షీ వాజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. అంటే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ దాన్ని నడిపించడం అంటే, అండ్ ఇన్ ద ఫేస్ అందరూ ఓహో ఆహా రుద్రమ అనలేదు. అందరూ తనకి చాలా వరకు హర్ ఓన్ ఫ్యామిలీ వాజ్ ఆల్సో అగేన్స్ట్. సో షీ హ్యాడ్ టు ఫైట్ దట్, ఏమంటారు, ఆపోజిషన్ని ఫైట్ చేస్తూ ఒక రాజ్యాన్ని నడిపిస్తూ ఒక ఈవెన్ దో షీ వాజ్ అ ఉమెన్, షీ స్టూడ్. అంటే మగవాళ్లలో ఒక మగవాడిగా, yes, she was like a man. She was more man than any man లాగా తను ప్రూవ్ చేసుకొని ఆ రాజ్యాన్ని. సో షీ వాజ్, ఐ మీన్, నాకు నా హిస్టరీ చదువుకున్న రోజుల నుండి షీ వాజ్ మై ద డ్రీమ్ క్యారెక్టర్ ఐ వాంటెడ్ టు పోర్ట్రే. సో ఇన్ని క్యారెక్టర్స్ లో బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది ఏ క్యారెక్టర్ కి? ఆల్ క్యారెక్టర్స్ అంటే ఓకే. సో అన్ని వెరీ సూటబుల్ ఫర్ దిస్ క్యారెక్టర్ అంటారు కదా. సో అలా రుద్రమ ఇప్పుడు మీరు చూసారు. మై రీసెంట్ అంటే కొలాబరేటివ్ వర్క్లో ఐ డిడ్ రాణి వేలు నాచ్యార్. అంటే దట్స్ అ వెరీ షార్ట్ పీస్ అనుకోండి, కానీ ఒక పెద్ద ప్రొడక్షన్లో అందరూ వీర నారుల గురించి, అంటే మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వి వర్ సెలబ్రేటింగ్. సో ప్రతిభా ప్రహ్లాద్ గారు వారి కాన్సెప్ట్, షీజ్ అ భరతనాట్యం వెల్ నోన్ భరతనాట్యం డాన్సర్, ఆవిడ కొలాబరేట్ చేసిన ప్రాజెక్ట్లో ఐ డిడ్ రాణి వేలు నాచ్యార్. అంటే మన తమిళనాడుకి సంబంధించిన వీరనారి ఆవిడ బ్రిటిష్ వారితో పోరాడి విజయాన్ని సాధించింది. సో ఐ ప్లేడ్ దట్ క్యారెక్టర్. సో దట్ వాజ్ ఆల్సో వెరీ వెరీ ఛాలెంజింగ్. సో మండోదరి అనుకోవచ్చు, రుద్రమ అనుకోవచ్చు, రాణి వేలు నాచ్యార్ అనుకోవచ్చు. సో ఐ ఎంజాయ్డ్ ప్లేయింగ్ అండ్ ఐ గాట్ గుడ్ అప్రిసియేషన్, రికగ్నిషన్ అండ్ ఏమంటారు, మంచి స్పందన
ఆడియన్స్ నుండి నాకు చాలా లభించిందని చెప్పాలి. ఒకటి అమ్మ, అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా కూచిపూడిలో అభినయాన్ని ప్రదర్శించేటప్పుడు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు అభినయిస్తారని చెప్పారు. సో అలేఖ్య గారు కొంచెం ఎక్కువ అభినయం ప్రదర్శిస్తారు అని ఎవరైనా కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? అభినయంలో ఏది ఎక్కువ తక్కువ అని ఉండదు, బాగుందా బాగాలేదా అన్న వరకే. ఎందుకంటే ఈ మాట పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు కూడా వెనక్కి లాగే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది నేను ఎప్పుడు దే మే డూ లైక్ దే మే నాట్ డూ లైక్. ఇట్ హ్యాపెండ్ వెన్ నేను భరతనాట్యం కూచిపూడి రెండు చేస్తున్న రోజుల్లో అది దట్ వాజ్ ఆల్వేస్ ముందు. ఇప్పుడు కాదు, ఇప్పుడు అందరూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అభినయంలో ఎన్నో విధాలుగా. దే ఆర్ ట్రయింగ్ టు డూ డిఫరెంట్ థింగ్స్. ఏ స్టైల్ అయినా కూడా, అంటే ఏ సంప్రదాయం అయినా, ఏ క్లాసికల్ డాన్స్ ఫామ్ అయినా కూడా అభినయానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే అభినయం ఇంతే అని ఎక్కడా ఉండదు. ఎస్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఒక ఆంగికానికి సంబంధించితే మనం ఆ స్టైల్కి న్యాయం చేస్తున్నావా లేదా అన్న వరకే ఇట్ ఈస్ అ రైట్ఫుల్ ఆర్ ఏమంటారు జడ్జ్మెంట్. కరెక్ట్గా భరతనాట్యం చేస్తుందా లేదా, కూచిపూడి చేస్తుందా లేదా అంతవరకే. ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. కానీ ఒక పర్ఫార్మెన్స్లో ఒక మోతాదు ఉంటుంది, అంటే ఒక గ్రెడేషన్. ఆంగిక ఎంత ఉండాలి, అభినయం ఎంత ఉండాలి, దీని తర్వాత ఆహార్యం దానికి జోడిస్తే అది ఎలివేట్ అవ్వాలి పర్ఫార్మెన్స్. అలాగే అన్నిటికీ మించింది సాత్వికాభినయం. అది సాత్వికాభినయం ఇంతే అని ఎక్కడా లేదు. కానీ అది ఎంత బాగా చేస్తాము, అది ఎంత అప్రాప్రియేట్గా మనం ఆడియన్స్కి కన్వే చేయగలుగుతాము అన్నది ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ ఐఎమ్ గుడ్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఫర్ అన్ అవర్, కానీ నేను చెప్పాల్సింది నేను చక్కగా నేను చెప్తున్నాను, ఆడియన్స్ అర్థం చేసుకుంటుంది, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంది అంటే అది ఇలాంటి కామెంట్స్ ఆడియన్స్ నుంచి రావు 100%. సో కో డాన్సర్స్ కాంటెంపరీ పర్సన్స్ నుంచి వచ్చేటప్పుడు నేనేం చేస్తానని ఎదురు చూసిన వాళ్ళని చూశాను తప్పితే ఇది ఎక్కువైంది అని ఎప్పుడైతే ఎవరు నన్ను అనలేదు. బహుశా అనుకుంటే నాతో చెప్పలేదు. ఇప్పుడు కాసేపు ఈ డాన్స్ అన్న విషయాన్ని పక్కన పెట్టలేం, కానీ కాసేపు డాన్స్ మూలానే కదా ఈ రోజు అంటే మీ లైఫ్లో ఒక డాన్సే కాదు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు మీరు, చాలా కీలకమైన పదవులు చేపట్టారు. అండ్ మోర్ ఓవర్ 32 years ఈ విశ్వవిద్యాలయ చరిత్రలో లేని ఒక రిజిస్ట్రార్ బాధ్యత కూడా తీసుకున్నారు. సో ఈ బాధ్యత తీసుకున్నప్పుడు కంగ్రాచులేట్ చేసే వాళ్ళు ఉంటారు, అది మనకి హ్యాపీగా ఉంటుంది. సో యాజ్ ఎ విమెన్ ఏమైనా డిస్క్రిమినేషన్ లాంటిది ఏమైనా ఫేస్ చేశారా యాజ్ ఎ రిజిస్ట్రార్? ఇట్స్ ఆల్వేస్ దేర్ అమ్మా. ఎక్కడ యాజ్ ఎ డాన్సర్ అండ్ రిజిస్ట్రార్? నో, నాట్ యాజ్ ఎ డాన్సర్, నాట్ యాజ్ ఎన్ ఆర్టిస్ట్, బట్ ఐ మీన్ ఇన్ ఎనీ ఫీల్డ్ దేర్ ఇస్ ఆల్వేస్ దట్ ఇది ఉంటుంది. బట్ అది మనం వీ ఆల్వేస్ హ్యావ్ టు ఫైట్ యువర్ వే త్రూ అంటాం కదా. ఏ ఫీల్డ్ అయినా అది సర్వసాధారణం అనుకుంటాను. సో అనేక రకాల శక్తి పాత్రలు పోషించిన మీకు సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడంలో దిట్ట అని చెప్పచ్చు సింపుల్గా. యాక్చువల్గా చెప్పాలంటే నాకు పోస్ట్లు, పదవి, కుర్చీ ఎప్పుడు నాకు దే నెవర్ ఇంపార్టెంట్. బట్ వెన్ ఐఎమ్ డూయింగ్ దట్ జాబ్ 200% నేను దానికి న్యాయం చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను. సో దట్ ఈస్ మై మోటో. ఐ డోంట్ క్లామర్ ఫర్ ద పోస్ట్, బట్ ఇఫ్ ఐ గెట్ ఇట్ రైట్ఫుల్లీ దెన్ నేను 200% నేను దానికి న్యాయం చేసే ప్రయత్నం, కృషి చేస్తాను. సో మనం చేసే పని శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటారు. ఐ వాంట్ టు జస్టిస్ కదా. అంటే ఇప్పుడు నేను చేసే పనికి తద్వారా నా ద్వారా నాకు ఆ ఆపర్చునిటీ ఎందుకు వచ్చింది, నేను ఏదన్నా చేయగలుగుతాను అనే ఒక నమ్మకంతో నాకు ఆ బాధ్యతని నాకు ఇచ్చినప్పుడు నేను 10 మందికి నేను ఉపయోగపడాలి. దట్ ఈజ్ మై మోటో. ఊరికే అక్కడ కూర్చోవడం కాదు. సో తద్వారా నేను మంచి చేయగలిగితే, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ ఆర్ స్ట్రీమ్ లైన్ అ ప్రాసెస్. యూజువల్గా అడ్మినిస్ట్రేషన్లో ఏమవుతుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని మనం కరెక్ట్ దారిలో పెట్టి నడిపిస్తూ ఉంటేనే బండి నడుస్తుంది. అన్నిటికీ కొన్ని రూల్స్ ఉంటాయి, కొలమానాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం యాజ్ అడ్మినిస్ట్రేటర్స్ వీ షుడ్ హ్యావ్ దట్ ఇన్ మైండ్. నాకు ఇది ఇష్టం, నాకు ఇది నష్టం, నాకు ఇది నా ఇష్టం లేదు అని నేను చేయలేను. నా ఇష్టాలని పక్కన పెట్టి ఏది కరెక్ట్ అన్నది చెయ్యాలి అక్కడ, అది ఇంపార్టెంట్. సో దట్ ఐ ఆల్వేస్ వాంట్ టు బీ ఆన్ దట్ సైడ్. ఓకే, రైట్. ఇఫ్ ఐ కెన్ హెల్ప్ ఐ డోంట్ మైండ్. అంటే ఆ ఎక్స్ట్రా
వాకింగ్ దట్ ఎక్స్ట్రా మైల్ అంటారు కదా, కొంచెం ఇంకా అందులో స్టడీ చేసి ఇది నేనైనా ఏమన్నా చేసి హెల్ప్ చేయగలుగుతానా, ఆపర్చునిటీ ఉంది, ఆ స్కోప్ ఉంది అంటే మాత్రం నేను ఇంకో 10 స్టెప్స్ తీసుకోవాలన్నా తీసుకుంటాను. అదే అనేక శాఖలు ఉండేటప్పుడు వాటిని బ్యాలెన్స్ చేయటం అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇంపార్టెంట్. అవును అవును. సో అప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ సందర్భం ఉందా? లేదు ఇబ్బంది అంటే అఫ్ కోర్స్ పీపుల్ కమ్, అందరూ మనతో పనిచేసే వాళ్ళు చాలా రిక్వెస్ట్తో వస్తారు, డిమాండ్స్తో వస్తారు. సమ్టైమ్స్ డిమాండ్స్ ఆర్ పొలైట్లీ ఆస్క్డ్, సమ్టైమ్స్ దే ఆర్ నాట్ సో పొలైట్లీ ఆస్క్డ్. సో దే ఆర్ సో మెనీ థింగ్స్. బట్ వాళ్ళు అడిగిన వెంటనే మనం చేయడానికి అక్కడ మనం వీఆర్ నాట్ మన ఇంటి ఇది కాదు కదా, దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. తద్వారా ఎలా చేయాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది ఎప్పుడు కూడా దాన్ని వే చేసుకుంటూనే చేసే ప్రయత్నం చేశాను నేను. ఫ్యామిలీ విషయానికి వస్తే, సో ఒక విమెన్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం హస్బెండ్ సపోర్ట్ చాలా ఉండాలి. 100. సో మీ హస్బెండ్ డాక్టర్గా ఉన్నారు, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నారు. సో తన సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది మీకు? సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈరోజు ఇవాళ ఇంత స్థాయికి నేను ఎదగగలిగాను. సో ఫర్ దాట్ డెఫినెట్లీ 200 మార్క్స్ ఐల్ గివ్ మా వారికి, మా పిల్లలకి, మా ఫ్యామిలీకి అందరికీ కూడా. చిన్నతనంలో మా మదర్, మా ఫాదర్ చిన్నతనంలో పోయారు. బట్ మా మదర్ నా ప్యాషన్ని రికగ్నైజ్ చేసి నాకు నా వెన్నంటనే ఉండి సపోర్ట్ చేసి నన్ను నడిపించింది. మా అన్నయ్యలు, మా 2 అన్నయ్యలు ఉన్నారు, వారు ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మై హస్బెండ్, అండ్ ఆ తర్వాత పిల్లలు వచ్చాక మా పిల్లలు, మై హోల్ ఫ్యామిలీ. సో ఇప్పుడు మీ ఆడపడుచు గారు డాన్సర్ అని విన్నాం, మీ అత్తగారు కూడా పిహెచ్డీస్ చేశారని విన్నాం. అవును. సో ఎవరి ఇండివిజువల్ పవర్ వాళ్ళకు ఉంది. అవును. సో ఎలా మీ అందరూ ఒక చోట చేరినప్పుడు, సో అందరూ ఒక మంచి ప్లేస్, అవన్నీ అన్ని శక్తులు ఒక చోట చేరినప్పుడు ఎలా ఉంటుంది? మేము చేసేవన్నీ కూడా అవన్నీ పక్కన పెట్టి వి బాండ్ యాజ్ ఫ్యామిలీ. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో నేను కోడలు, అత్తగారు, ఆడపడుచు అన్న ఆ ఈక్వేషన్స్లోనే మేము ఉంటాం తప్పితే మా వాట్ ఎవర్ క్రెడిబిలిటీ వీ హ్యావ్ ఆర్ మా అచీవ్మెంట్స్ అవన్నీ అక్కడ దే డోంట్ కమ్ ఇన్ టు ప్లే. ఇప్పుడు ఓకే, మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అటు డాన్స్, అదే పీక్ స్టేజ్ విమెన్కి ఎవరికైనా ఒక ఆర్ట్లో ఉండేటప్పుడు 30 to 40 ఇస్ ద పీక్ స్టేజ్ అంటారు కదా. ఆ ఏజ్లోనే సంతానం ఉంటారు, అప్పుడే బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, మన అటు స్టాండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా లైఫ్ని ఇలాంటి టైంలో మిస్ అయ్యానే, ఈ పర్టికులర్ ఈ డాన్స్ కోసం విదేశాలకు వెళ్ళేటప్పుడు కానీ ఈ సందర్భం ఇలా మిస్ అయ్యానే అని ఇప్పుడు బాధపడ్డ సందర్భం ఉందా లైఫ్లో? ఈ సంఘర్షణ ఎప్పుడు ఉంటుంది. ఒక యాజ్ అ ఉమెన్ ఇట్స్ ఆల్వేస్, ఇప్పుడు అయిపోయిందని లేదు, ఈవెన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆల్సో ఈ సంఘర్షణ ఉంటూనే ఉంటుంది. బికాస్ ఆ ప్రయారిటైజేషన్ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దీనికా దానికా, చాలా సందర్భాలు వస్తాయి. అయిపోయినాయివని కాదు, ఇంకా ముందు కూడా ఎన్నో వస్తాయి. సో అలాగా దే హ్యావ్ బీన్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్, వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, ట్రయింగ్. చాలా కొంచెం అప్పుడప్పుడు ఇది నేను చేయగలుగుతానా అను సెల్ఫ్ డౌట్ వచ్చే సిచ్యువేషన్స్ కూడా చాలా ఎదుర్కొన్నాం. కానీ ఆ ఎదుర్కొని ముందుకెళ్ళాలి, లేదు ఈ డిఫికల్టీ వచ్చింది కదా అని ఐ కెనాట్ టేక్ అ బ్యాక్ స్టెప్, ఐ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. హౌ బెస్ట్, వాట్ ఈస్ ద బెస్ట్ వే అన్నది దాన్ని ఇవాల్యుయేట్ చేసుకొని ఏది ముందు ఏది వెనక అని ఆలోచించుకొని అది చేసుకొని చేయడమే తప్పించక తానవ్వక అన్నట్టుగా. అంతే. ఒక పదంలో చెప్పినంత ఈజీ కాదు లైఫ్లో. అమ్మా ఏది ఫలానా టైమే డిఫికల్ట్ ఫేజ్ అని లేదు. ద బెస్ట్ ఫేజ్ ఇస్ పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు, చిన్నతనంలో. బికాజ్ యూఆర్ ఆల్ ప్రొటెక్టెడ్. అన్నలు ఉన్నారు, అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, అన్ని చూసుకోవడానికి ఉన్నారు. మనకేమో ఆలోచించే అవసరం లేదు, మనం ఏదంటే అదే, ఎవ్రీథింగ్ అని మనం ఆట అంటే ఆట, పాట అంటే పాట. సో అలాగా అది గడిచిపోతుంది. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వెన్ యూ రెస్పాన్సిబుల్ అండ్ when you got married, so then you know family is important. తర్వాత there are so many times, sometimes occasions వస్తాయి, తర్వాత ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ ఉంటాయి, అప్పుడే ఇంకేదో వస్తుంది. సో ఏది ముఖ్యం, ఇదా విచ్ వన్ కెన్ ఐ అవాయిడ్ ఆర్ ఐ నీడ్ నాట్ బీ దేర్,
ఇట్ ఈస్ ఓకే అన్నది మనం విత్ కన్సల్టేషన్ చేసుకుంటాము, అడుగుతాము, కూర్చొని డిసైడ్ చేసుకుంటాము. లేదు దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనుకుంటే దీనికి వెళ్తాం, లేదు అది ఇంపార్టెంట్ కాదు. సో అది చాలా. అండ్ నాకు ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఐ వాజ్ వర్కింగ్ కరెక్ట్ ద ప్రైమ్ టైమ్ ఐ స్టార్టెడ్ వర్క్ యూనివర్సిటీలో. సో అప్పుడే మా పెద్ద బాబు పుట్టాడు. సో ఇవన్నీ కూడా దేవర్ సో మెనీ యాంగిల్స్ టు ద హోల్ థింగ్. ఒక పర్ఫార్మెన్స్ వచ్చిందంటే ఇది చెయ్యాలా వద్దా, ఇది ఇంపార్టెంటా కాదా అని ఇవాల్యుయేట్ చేసుకొని చేయాల్సిన అవసరం వచ్చింది. సో వేదిక పైనే కాదు, జీవితంలో కూడా అంత బ్యాలెన్సింగ్గా వెళ్ళగలిగారు ఇప్పటి వరకు కూడా. చేయాల్సి వచ్చింది. దట్ వాజ్ అంటే నాకు డాన్స్ అంటే నా ప్రాణం. డాన్స్ ఇస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మీ. అండ్ విదౌట్ డాన్స్ అలేఖ్య ఏం లేదు. అలేఖ్య అంటే డాన్స్. ఇందాక నుంచి అడుగుదాం అనుకున్నానమ్మా, అసలు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా డాన్సర్ మినిమం నేర్చుకుని అలా? మా అమ్మకి చాలా. సో ఎక్కడ అసలు తొలి అడుగు ఎక్కడ పడింది మరి ఫ్యామిలీలో? మా అమ్మకి చాలా ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం తనకి. ప్రాబబ్లీ తను చిన్నతనంలో తను నేర్చుకోవాలనుకున్నాను. షీ స్టడీడ్ ఇన్ కీస్ హై స్కూల్. కీస్ హై స్కూల్లో కొంచెం ఈ కల్చరల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది, తనకు చాలా మనసు ఉండేది. బట్ అప్పుడు తను నేర్చుకోలేకపోయింది. అంటే ఫ్యామిలీ అంత దేవర్ నాట్ ప్రో, అంటే యాక్టివ్ ఏమంటారు, వాళ్ళకి డాన్స్ ఏమి అంత వాళ్ళకి అవగాహన లేదు. ఇష్టం లేదని చెప్పడానికి లేదు, మళ్ళీ నేను చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత అసలు దేవర్ సో హ్యాపీ. వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు. ఆ తర్వాత మీ అమ్మాయి బాగా చేస్తుంటే ఎవరైనా కానీ, మామలు కానివ్వండి, అత్తలు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, అందరు కూడా చాలా దే ఫీల్ ప్రౌడ్ కదా. చిన్నతనంలో పిల్లలు ఏం చేసినా ముచ్చటగానే ఉంటుంది. సో యు ఆర్ ది వన్ ఇన్ ఫ్యామిలీ డాన్సర్గా? ఎస్, ఓకే, నోబడీ ఎల్స్. ఈ తర్వాత మళ్ళీ ఇంకెవరన్నా ఇప్పుడు చిన్నవాళ్ళు ఎవరన్నా నేర్చుకుంటుంటే నాకు ఐఎమ్ నాట్ వెరీ అవేర్, బట్ ఐ వాజ్ ఓన్లీ వన్. సో ఐ బికేమ్ ఏమంటారు ద ఫస్ట్ పర్సన్ హూ సెట్ స్టార్ ఇన్ ద స్కై. ఓకే, మరి అలేఖ్య గారు ఈరోజు ఈ స్థాయిలో, ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఇంతమందితో ప్రశంసలు అందుకుంటున్నారంటే వెనక మంచి గురువు ఉంటారు కదా. సో అలా మీ గురువులు సో మా స్కూల్ ఫస్ట్ ఐ కెనాట్ ఫర్గెట్ మా దయాల్ శరణ్ గారు నాకు మాంటెసరీలో ఫస్ట్ అడుగులు నాకు నేర్పించింది. నన్ను ఒక చిన్నారిగా, ఒక టాలెంటెడ్ యంగ్స్టర్గా ఆయన రికగ్నైజ్ చేసి చేయి పట్టుకొని నేర్పించారు నాకు. ఆ చిన్నతనంలో ఇప్పుడు నేను 4 years పిల్లల్ని చూస్తే నేను అనుకుంటాను, నేను ఏం చేసి ఉంటాను అసలు, వీళ్ళందరూ ఎలా టాలరేట్ చేశారు నన్ను అని నన్ను నేనే ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటానన్నమాట. ఐ వాజ్ టూ అది అంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ ఓన్లీ అ బ్లెస్సింగ్ అమ్మ. ఎందుకంటే ఆ చిన్నతనంలో అంత ప్యాషన్, డాన్స్, పిచ్చి ఉండటం అన్నది గాడ్స్ గిఫ్టే. అది ఇంకంతకంటే అది ఎవరిని చూసి నేర్చుకున్నది కాదు, స్వతహాగా నేర్చుకోవాలి, చెయ్యాలి అన్న తపన. నేర్చుకోవాలని కూడా కాదు, డాన్స్ చెయ్యాలి అన్న తపన. చేసేస్తాను, నాకు వచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్. నాకు ఏది చెప్పినా నేను చేస్తాను. ఐ రిమెంబర్ అంటే మా గురువు గారికి చెప్పేదాన్ని, आप सिखाओ मैं करके दिखाती, आप सिखाओ, మీరు నేర్పిస్తే నేను ఎందుకు చేయను అని అలా చూపిస్తే అలా పట్టుకొని ఐ యూజ్డ్ టు డు. సో అది గాడ్స్ గిఫ్టే అవుతుంది తప్పితే అది ఒకరిని చూసి నేర్చుకోవడమో ఏదో ఉండదని నేను భావిస్తున్నాను. సో ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్ ఈస్ ఓన్లీ బ్లెస్సింగ్. సో ఆ గురువులు, ఆ ఫస్ట్ దయాల్ శరణ్ గారు, ఆ తర్వాత ఉమారామారావు గారు, అమ్మ తర్వాత అమ్మ. అండ్ హర్ హస్బెండ్ వాజ్ లైక్ మై ఫాదర్ ఫిగర్. మా నాన్నగారు అప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడే పోయారు. హీ హ్యాడ్ ఎ మ్యాసివ్ హార్ట్ అటాక్. ఆ తర్వాత ఆయన హీ యూస్ టు బీ ద ఫాదర్ ఫిగర్ బిహైండ్ మీ. అన్ని చూసుకోవడం. తర్వాత నేను ఫస్ట్ అరంగేట్రం ఇవ్వగానే ఐ స్టార్టెడ్ గెటింగ్ ప్రోగ్రామ్స్. సో హీ యూస్ టు కోఆర్డినేట్, అవన్నీ చేసేవారు ఆయన. సో ఐ వాజ్ కైండ్ ఆఫ్ టేకన్ కేర్ ఆఫ్. మా గురువుగారు, నేను ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డాన్స్. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ ఐటమ్స్ చేయాలి, ఏది కొత్తగా చేయాలి. ఆవిడకి ఎలా ఉండిందంటే ఇవాళ ఒకటి చేసామంటే అది పట్టుకొని వేలాడటం కాదు, నెక్స్ట్ రేపు ఏం చేయాలి, రేపు ఇక్కడికి వెళ్తున్నాం
అక్కడ వాట్ ఈస్ ద ఒకేషన్కి తగ్గట్టుగా కొత్త ఐటమ్ ఏదన్నా అలా కాన్స్టెంట్లీ వేస్ టు డూ. తర్వాత మా ఇన్స్టిట్యూషన్ లాసిప్రియా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ వీ వుడ్ డూ అ బ్యాలే. సో ఒకటి అయిపోయింది అంటే ఇంకో దాని గురించి మళ్ళీ ప్రయత్నం మొదలయ్యేదన్నమాట. సో ఇట్ వాజ్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ ఇన్వెంటింగ్, కాన్స్టెంట్లీ అంటే థింకింగ్ అబౌట్ డాన్స్, ఏం చేయాలి నెక్స్ట్, ఏం చేయాలి. అది ఇట్ వాజ్ ఏమంటారు, నేను చెప్తాను మామూలుగా ఈ దోస్ హు డ్రింక్ ఒక హై అంటారు కదా, నష అంటారు, దాన్ని ఏమంటారు, వాట్ యు కాల్, అసలు ఇందులో ఉన్న ఇది ఇంకెందులో ఉండదు అనుకుంటాను. ఇఫ్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్ సంథింగ్, అబౌట్ మ్యూజిక్, డాన్స్, అందులో మునిగి తేలుతాం చూడండి, అందులో ఉన్నటువంటి ఆనందం ఇంకెందులోనూ ఉండదు. పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు లేకపోతే మీలాంటి ఒక గొప్ప డాన్సర్ని చూసినప్పుడు ఇన్స్పిరేషన్ వస్తుంది, మేము కూడా నేర్చుకుందాం, కమింగ్ ఫ్యూచర్లో మేము కూడా పెద్ద డాన్సర్ అవుదాం అని చెప్పేసి చాలా హోప్స్. ఫ్యూచర్ కాదు, ఇప్పుడు నేర్చుకో. అడుగులు కొన్ని వందల మంది జాయిన్ అవుతారు, కానీ ఎవరో ఒక్కరే సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే ఎక్కడ ఫెయిల్యూర్ అనేది ఎక్కడ ఉంటుంది? స్టార్టింగ్లో ఉన్నంత ఇంట్రెస్ట్ ఎండింగ్ వరకు చూపించట్లేదా? ఎందుకు గొప్ప గొప్ప డాన్సర్స్ అనేది ఆగిపోతుంది అన్న ఒక పదం వాడాల్సి వస్తుంది. డ్రాన్ ప్రాసెస్ తల్లి, ఇట్ ఈస్ నాట్ ఇవాళ ఇప్పుడు నేర్చుకున్నాను నేను 1 వీక్లో నేను స్టేజ్ ఎక్కిపోతాను అంటే ఎట్లా కుదురుతుంది? అండ్ టుడే ఇట్స్ ఆల్ ఇన్స్టెంట్. మేము ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నాము? మరి నేర్చుకోవడం ఒక ఎత్తు, ఇంకా సాధన చేస్తూనే ఉన్నాం ఈ రోజు కూడా. అంటే మోడెస్టీ కాదు, నిజంగా నాకేం తెలియదు అనుకుంటాను నేను. ఐ స్టిల్ హ్యావ్ టు లెర్న్. ఎందుకంటే ఆర్ట్ ఫామ్లో కానివ్వండి, సాహిత్యంలో కానివ్వండి, అంత ఉంది మన దగ్గర. ఒక ట్రెజర్ అన్నది ఎంత అపారమైనటువంటి సాహితీ సంపద ఉంది, కళల సంపద ఉంది. ఒక జన్మ సరిపోదు. నేను ఇవాళ నేర్చుకొని రేపు నేను చేసేస్తాను అంటే అది కాని పని. ఏదైనా ఒకటి నేర్చుకున్నప్పుడు దానికి ఒక టైం ఫ్రేమ్. ఒకటి మీరు ఒక రోజులో చేయొచ్చు, నేను 2 రోజులు తీసుకోవచ్చు, ఇంకెవరో వారం రోజులు తీసుకోవచ్చు. సో దేర్ ఇస్ ఆల్వేస్ ఇండివిజువల్ కెపాసిటీ అండ్ వాట్ ఎవర్ ఎక్స్పర్టీస్ అనండి, లేకపోతే వాట్ ఎవర్, ఈచ్ వన్ ఈజ్ ఎండౌడ్ డిఫరెంట్లీ కదా. హౌ వీ గ్రాస్ప్, ఏమంటారు, నేర్చుకోవడము, ప్రాక్టీస్ చేయడము, ప్రొడ్యూస్ చేయడం అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. సో దాన్ని బట్టి చేస్తాం, కానీ దానికి ఒక ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ ఉండదు. నేను నా గురించి ఆసక్తి ఉండేటప్పుడు ముందుకు ఉంటుంది, వెళ్ళగలుగుతాం, ఉంటుంది, కానీ ఆ ఆసక్తి కంటిన్యూ అవ్వదు. వచ్చేస్తారు క్లాస్కి, ఫస్ట్ స్టెప్స్ 1 సంవత్సరం పాటు పడుతుంది ఊరికే నేర్చుకోవడానికి. బాగా చేయడం కాదు, నేర్చుకోవడానికి మాత్రమే. దాన్ని మనం ఎన్ని విధాలుగా ఎన్ని గంటలు సాధన చేస్తే దాన్ని మనం వాటి మీద మనకు ఒక గ్రిప్ వస్తుంది. ఆ సాధన ఎవరు ఎంత చేయగలుగుతారు? నేను 1 గంట చేయగలుగుతాను, ఇంకెవరో ఒక ½ అన్ అవర్ చేయగలుగుతారు, ఇంకెవరో 2 గంటలు చేయగలుగుతారు. సో డెఫినెట్లీ 2 గంటలు చేసిన సాధన చేసిన వారికిను ½ అన్ అవర్ చేసిన వాళ్ళకి డెఫినెట్లీ తేడా ఉంటుంది కదా. అది ఒక్కటే డిఫరెన్స్. కానీ అదొక్కటే హర్డల్ అనుకోకూడదు. ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఇది దాటామనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ ఎ చైల్డ్స్ ప్లే. ఒక్కసారి యూ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ బాడీ. ఎందుకంటే ఇదంతా కూడా స్ప్లిట్ సెకండ్లో మై ఐస్, మై ఫేస్, మై హ్యాండ్స్, మై లెగ్స్, ఎవ్రీథింగ్ ఒక క్షణంలో అన్నీ ఒకలాగా పలకాలి అంటే నాకెంత కంట్రోల్ కావాలి? నేను మామూలుగా అంటానా, ఈజీ, కాలెత్తలేదు, చెయ్యెత్తలేదు, ఇలా పెట్టాల్సింది, అలా పెట్టాల్సింది. మన నించొని పెట్టాలంటే దాని వెనుక ఎంత సాధన ఉంది. నేను ఆ స్ప్లిట్ సెకండ్లో ఒక పోజ్ పెట్టాలి అంటే నేను అంత ప్రాక్టీస్ చేస్తే కదా ఆ క్షణంలో నాకు ఆ పోజ్, ఆ కళ్ళు అన్నీ ఒక అలైన్మెంట్లో రావాలి. అది సాధన చేస్తేనే వస్తుంది. సో ఆ సాధనకి నేనెంత టైం ఇవ్వగలుగుతాను, నేనెంత టైం కేటాయించగలుగుతాను అన్నది దట్ ఈస్ మై ఇన్వెస్ట్మెంట్. అది ఈజ్ ల్యాకింగ్ టుడే. బికాజ్ మేము నేర్చుకున్న టైంలో మాకు నిజంగా చెప్తున్నాను, చదువు, డాన్స్, ఇంకా వేరే ఏ డిస్ట్రాక్షన్ లేదు. అప్పుడు ఒక భక్తిభావం ఉండేది కళ నేర్చుకునేటప్పుడు. సో ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయింది. గౌరవం ఉండేది, భక్తిభావం ఉండేది, దాని పట్ల ఒక శ్రద్ధ ఉండేది.
ఇప్పుడు అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ లేదు అనట్లేదు, ఉంది, కానీ యూ వాంట్ ఇట్ క్విక్. ఆ క్విక్ అన్నది నీ చేతుల్లో ఉంది. నువ్వు ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తే నువ్వు అంత క్విక్గా నువ్వు చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ యూ హ్యావ్ ద టాలెంట్. టాలెంట్ లేకుండా నేను మాట్లాడట్లేదు, ఏదో చిన్న ఒక ఆసక్తితో పాటు ఒక చిన్న టాలెంట్ కూడా ఉండాలి, అందరికీ ఉండదు. సో అది ఉన్నప్పుడు దాన్ని యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ డెఫినెట్లీ, షూర్. దానికి కొంచెం నేర్చుకునే సమయంలో మనం టైం కేటాయించి శ్రద్ధగా నేర్చుకుంటే డెఫినెట్లీ. వేదిక మీద ఉండేటప్పుడు తెర ముందు అలేఖ్య గారు ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత తెర వెనక్కి వెళ్ళి చాలాసేపు కూడా అదే పాత్రలో ఉండిపోయిన రోజులు కూడా ఉన్నాయంట. భావోద్వేగానికి లోనైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయంట. సో అలా అంతలా మిమ్మల్ని చేసిన క్యారెక్టర్ ఏదైనా ఒకటి ఉంటే? చాలా, అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అమ్మవారిది చెప్పాలి, మహేశ్వరి మహాకాళి. అది నేను అమ్మవారి వరమే అనుకుంటాను. ఎందుకంటే నేను అరంగేట్రంకి ప్రిపేర్ అవుతుంటే మాకు పాడడానికి వచ్చిన వారు, అంటే ఊరికే క్యాజువల్ విజిట్కి వచ్చారు, శారదా కృష్ణాజీ గారు. ఆవిడ విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చారనమాట. ఫస్ట్ టైం క్లాస్కి వచ్చినప్పుడు ఏదన్నా పాడండి అని అడిగారు మా గురువు గారు. సో అమ్మవారి మీద మహేశ్వరి మహాకాళి అని డాక్టర్ బాలాంత్రపు రజనీకాంతరావు గారి రచన ఆవిడ పాడారు. అంతే, నాకు అది ఇట్ వాజ్ సంథింగ్ అమ్మ, ఎక్స్పీరియన్స్ నేను చెప్పలేను. నాకు అనిపించింది లేదు ఇది నేను చెయ్యాలి అంటే ఐ హ్యావ్ టు పర్ఫామ్. ఒకలాంటి అది వినగానే ఒక పులకరింత, ఇది చేస్తే బాగుంటుంది కదా, ఎంత బాగుంది ఈ రచన, అసలు డాన్స్ రూపంగా చేస్తే ఎంత బాగుంటుంది. అప్పుడే మా గురువుగారిని రిక్వెస్ట్ చేసి నేను అన్నాను, నేను ఇది చెయ్యాలి, నాకు చాలా నచ్చింది ఆంటీ, ఇది నేను ఆంటీ అని పిలిచేదాన్ని, చాలా బాగుంది కదా అంటే, సరే అరంగేట్రానికి నేను కొరియోగ్రఫీ చేస్తాను, నువ్వు చేద్దువు కానీ. ఆ రోజు నుండి ఫ్రమ్ 1977 టిల్ టుడే ఎక్కడ చేసినా కానీ ఇట్ హ్యాస్ బీన్, అంటే ఆ అమ్మవారి దయ వల్లనే. అందరు అంటారు అమ్మవారిని చూసామమ్మా ఇవాళ మేము అన్న మాట అంటారు. తర్వాత మహిషాసురుడి వధ, ఆ తర్వాత అందులో కథ, సంచారి ద్వారా కథ చూపిస్తాను. అమ్మవారికిను మహిషాసురుడికి అయ్యే ఒక కాన్వర్జేషన్, తర్వాత ఆ ఫైట్ బిట్వీన్ దెమ్, సంహారం, అవంతా చూపిస్తాను. తర్వాత శుంభవధ ఒకటి అందులోనే సో అన్ని క్యారెక్టర్స్ నేనే చేస్తాను, ఇటు అమ్మవారు ఇటు మహేష. సో ఇద్దరిది ఏమంటారు, ఒకటి తర్వాత ఒకటి, ఈ క్యారెక్టర్ అవ్వగానే ఈ క్యారెక్టర్. సో ఆ విభిన్నమైనటువంటి ఆ ఇమోషన్స్ చూపించడం, సంహారం చూపించడం, అది దట్ ఈస్ ద క్లైమాక్స్. ఎక్కడ అంటే రౌద్రానికి ద పీక్ అన్నమాట. సో ఆ సంహారం తర్వాత దెన్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఇమీడియట్లీ టు కమ్ డౌన్. అది నాకు చాలా మార్లు నేను కూచిపూడిలో చేసినప్పుడు, తర్వాత బాంబేలో చేశాను, అలా చాలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి వేర్ ఇట్ వాజ్ డిఫికల్ట్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఫర్ అ వెరీ లాంగ్. అంటే చాలామంది డాన్స్ చూసే వరకు ఒక ప్రదర్శన చూస్తారు, బట్ మన ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంటుంది, ఇల్నెస్ కూడా వస్తుంది. కాదు, ఆడియన్స్ కూడా ఎప్పుడైతే ఒక పాయింట్లో మనం ఏమంటాము రసోత్పత్తి అని మాట్లాడుకుంటాం, అది కొన్ని గంటల పాటు కానీ నిమిషాల పాటు ఉండదు, ఒక క్షణం అందరూ కనెక్ట్ అయిపోతారు. చూసే వాళ్ళు కూడా ఆ అనుభూతిని పొందుతారు. అంటే దే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అరౌండ్ దెమ్, దే కెన్ ఓన్లీ సీ అమ్మవారు. నేను ఎలాగైతే నేను అమ్మవారని ఫీల్ అయిపోతానో, నాకు ఇంకా చుట్టుపక్కల నాకేమి అసలు ఎన్నో మార్లు ఐ డోంట్ ఈవెన్ నో హూ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐఎమ్ ఇన్ మై ఓన్ వరల్డ్. ఆ సంహారం అయిపోయిన తర్వాత ఆ ఉగ్రరూపం నుండి మళ్ళీ శాంతానికి రావాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. అది అయిపోయిన తర్వాత కూడా స్తుతి ఉంటుంది అమ్మవారిది, మహిషాసురమర్దని. ఆ స్తుతిలో కూడా నేను మై ఇమోషన్స్ రన్ హేవైర్. నేను ఇప్పుడు చెప్తుంటే కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు చూస్తున్నా, అదే ఐ గెట్ వెరీ ఇన్వాల్వ్డ్.
అది అయిపోయిన తర్వాత కూడా ఎన్నోసార్లు స్టేజ్ నుంచి వచ్చిన తర్వాత ఐ క్రై. నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియదు. చూసిన వాళ్ళు కూడా చాలామంది వచ్చి నన్ను పట్టుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే మనం చాలా శ్రద్ధగా, అందుకే నేను డాన్స్ మెడిటేషన్ అంటాను. మెడిటేషన్ మామూలుగా కూర్చొని చేయటం ఒక ఎత్తు, కానీ ఇదంతా కూడా మెడిటేషనే. ఎందుకంటే రైట్ ఫ్రమ్ మై హోల్ బాడీ, మై హోల్ సిస్టమ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ట్యూన్ టు వాట్ ఐఎమ్ డూయింగ్. సో నేను చుట్టుపక్కల దేని గురించి నాకు ఒక అవేర్, నా సరౌండింగ్స్ గురించి నాకేం తెలియకుండా నేను ఒక ధ్యాస, అమ్మవారి ధ్యాసలో ఉన్నప్పుడు అది మెడిటేషనే కదా. ఒకటమ్మా, ఇప్పుడు నృత్య రూపకాలు పదాలు కొత్తగా రచన చేసేటప్పుడు కూడా ఒకప్పుడు కొన్ని లిమిటెడ్గా ఉండేవి, వాటికి ప్రదర్శన అనేది ఉండేది. కాలంతో పాటుగా రచించే వాళ్ళు కూడా ఎక్కువ మంది అయ్యారు, పదానికి తగ్గ అభినయం కోరే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలా ఎప్పుడైనా కొన్ని పదాలకు రచన జరిగినప్పుడు ఈ నృత్య రూపకంలో ఇబ్బంది పడ్డాను, దీనికి చేయటం కోసం ఏమైనా ఇబ్బందులు పడ్డానని కానీ, పదరచన చేసిన వారి దగ్గర నుంచి విమర్శలు కానీ అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేను సర్వసాధారణంగా అంటే ఇప్పుడు కొత్త రచనలు తీసుకోవడం చాలా అరుదు, చాలా తక్కువ. కానీ ఒక నాయకి అని ఒక ప్రొడక్షన్ చేశాను. అందులో మనకి అంటే కంటెంపరీ పోయట్స్ ఎవరైతే కవులు ఉన్నారో వాళ్ళ రచనలు, పాత వాళ్ళవి కూడా తీసుకొని చేశాను. కానీ ఎక్కడ నాకు ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే అభినయం ఈజ్ నాకు ఫస్ట్ లవ్. అంటే ఎందుకు అడిగానమ్మా అంటే ఇప్పుడు ఆధునిక పోకడలు పోతున్నారు. ఒకప్పుడు కృష్ణతత్వం అంటే ఒకటి ఉండేది, ఇప్పుడు కృష్ణుల్లో లోపాలు ఎత్తుకుతున్నారు, రాముడిలో లోపాలు ఎత్తుకుతున్నారు, అందరిలో క్రిటిసిజం అనేది వెతుక్కుంటున్నారు కలియుగంలో. ఇప్పుడు ఎందుకంటే సో క్రిటిసిజం పెరిగిపోయినప్పుడు కాదు, ఇప్పుడు ఎందుకు వెతుక్కుంటున్నారు? దే వాంట్ టు బి డిఫరెంట్. అంటే నా ఒపీనియన్ అడిగితే ఏం లేదు, అదే మనం కాలానుగుణంగా వచ్చే మామూలుగా ఉన్న దానికంటే మనం భిన్నంగా ఏదన్నా ఆలోచన మనం వ్యక్తం చేస్తే, వస్త్రాధరణ వాట్ ఎవర్ ఆహార్యం భిన్నంగా చేస్తే యూ విల్ బి, అది కోరుకుంటున్నారు తప్పితే ఇందులో లేందా కొత్తగా వెతుక్కోవడానికి. దెర్ ఇస్ ఇనఫ్, ఇది చేయడానికి ఒక జన్మ సరిపోదు అని నేను అంటున్నాను. కొత్త వాళ్ళది బాగాలేదు అని అనట్లేదు, బట్ వాళ్ళు దే ఆర్ యాడింగ్ ఆన్ టు ద మన ట్రెజర్కి. సో మనం దాన్ని చెయ్యాలి అని అంటే తర్వాత మీరు ఇబ్బంది పడ్డం అన్నది, అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా మార్పులు చేపట్టిన సందర్భం ఉందా? ప్లానింగ్తో వెళ్తారు, ఇది పర్ఫామ్ చేయాలి, ఈ నృత్య రూపకం చూపించాలని, బట్ ఆల్రెడీ మీ ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది, సో మీరు పలానా నృత్య రూపకం ప్రదర్శిస్తూ చూడాలని ఉందని చెప్పేసి అప్పటికప్పుడు కోరటం కానీ, అది ఎలాంటి నేను చెప్తాను. అది ప్రొడక్షన్ ఉందనుకోండి, ఇప్పుడు ప్రొడక్షన్ నేను ఒకటి మండోదరి చేయాలని వెళ్తున్నాను, ఇంకోటి చేయండి అంటే నేను చేయలేను. లెట్ us బి వెరీ, బికాస్ ఐఎమ్ గోయింగ్ విత్ 30 people, 30-40 people, టెక్నికల్ స్టాఫ్, పర్ఫార్మర్స్, ఆర్టిస్ట్తో నేను వెళ్తున్నాను. మీరు ఇంకేదన్నా చేయండి అంటే అది పాసిబిలిటీ కాదు. ఫస్ట్ ఎస్, ఒక సోలో ప్రోగ్రాంలో లేదా ఒక గ్రూప్ ప్రెజెంటేషన్లో అమ్మ చాలా సందర్భాల్లో నేను ఏదో ప్రిపేర్ అయ్యి వెళ్తే, అమ్మ లేదు మీరు మహేశ్వరి చేయరా, మీ మహేశ్వరి చూడ్డానికి వచ్చాం, లేదా ఒక అన్నమాచారి కీర్తన నాది ఏముకో చిగురుట ధరమున మీరు వచ్చేస్తే చూడాలని ఉంది, మీరు వచ్చేరా, ఉయ్యాల బాలు నూచెదరు అన్నమాచారి కీర్తన, చిన్నకృష్ణుని నిద్రపుచ్చుతున్నటువంటి ఒక అంశం, అది మీరు అది చేయరా అని అడుగుతారు. చూసిన వాళ్ళు, ఆల్రెడీ నా డాన్స్ చూసిన వాళ్ళు, దే కమ్ అండ్ ఆస్క్. ఆ చిన్న ఉదాహరణ చెప్తాను. నేను గల్ఫ్ టూర్కి వెళ్ళాను, అంటే ఆల్ ద గల్ఫ్ కంట్రీస్ యూ నేమ్ ఇట్, ఒక 9-10 చిన్న చిన్న కంట్రీస్కి నన్ను పంపించారనమాట. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 2 months టూర్. చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఐ వెంట ఇన్ 5-6 years తర్వాత మళ్ళీ వెళ్తే నేను ఒక కొత్త రెపర్ట్వార్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను కదా, బహ్రెయిన్ వెళ్తున్నాను, దుబాయ్ వెళ్తున్నాను, అబుదాబి వెళ్తున్నాను, మళ్ళీ అవే చేస్తే బాగుండదు. 10 సంవత్సరాలు, 7-8 years, 5-6 years, 7 years, ఐఎమ్ నాట్ వెరీ షూర్ నౌ. నన్ను అడిగారు, మా కొత్తవే వద్దు. నేను ప్రిపేర్ అయ్యి వెళ్తే, ఓ అమ్మా వద్దమ్మా, మహేశ్వరి చేయరా, మీరు ఏముకో చేయరా, మీరు ఇది చేయరా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అవి మేము వాళ్ళ ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మార్చుకొని మళ్ళీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కానీ ప్రొడక్షన్స్లో ఇట్స్ డిఫికల్ట్. ఇవైతే మేము అంశాలు కాబట్టి పాడేవాళ్ళు ఉన్నారు, చేసేదాన్ని నేను అక్కడ ఉన్నాను కాబట్టి నేను చేయడానికి ఏమి ఇబ్బంది లేదు. సో మీరు సోలో పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు హ్యాపీగా ఉంటారా, లేకపోతే గ్రూప్ పర్ఫార్మెన్స్లో హ్యాపీ? రెండు దే డిఫరెంట్ హ్యాపీనెసెస్. బట్ ఇక్కడ ఇండివిజువల్గా ఇది ఇండివిజువల్గా ఏంటంటే ఐఎమ్ ద మాస్టర్, ఐ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎనీబడి ఎల్స్. అంటే నేను ఏం చెయ్యాలి అనుకుంటే నేను చెయ్యొచ్చు, ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. కొన్ని ఉంటాయి కదా, ఆడియన్స్ని చూసి కొంచెం మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం, కొంచెం సంచారీలు పెంచుకుంటాం, అవన్నీ చేసే అవకాశం. బట్ వెన్ ఐఎమ్ డూయింగ్ విత్ ద గ్రూప్ ఐ హ్యావ్ టు గో విత్ ద సెట్ డిజైన్. నేను ఏదైతే వేసుకున్నానో దాని ప్రకారం వెళ్ళిపోవడమే కరెక్ట్. పిల్లల దగ్గర నేను ఐ కెనాట్, సో మేము సెట్ చేసుకుని చేస్తాం. ఇన్ని ప్రదర్శనలు ఇచ్చారు, ఎంతోమంది దృష్టి మీద పడి ఉంటుంది. ఇప్పుడు ఈ వయసులో కూడా ఎంత ఆకర్షణగా ఉన్నారు. మీరు అన్నట్టుగా అమ్మవారి స్వరూపం అంత కనిపిస్తుంది. సో ఇంత బ్యూటిఫుల్గా ఉన్న మీకు సినిమా అవకాశాలు ఎప్పుడు రాలేదా? వచ్చినా తిరస్కరించారా? చాలా వచ్చాయి, కానీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండింది. కానీ ఒక సమయంలో ఏంటంటే విశ్వనాథ్ గారి మూవీస్లో ఎస్పెషలీ వారు సంగీతానికి, నాట్యానికి ఇచ్చే ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్, తర్వాత వాటిని చూపించే విధానం చాలా బాగుండేది. కాబట్టి ఎప్పుడైనా అవకాశం వస్తే ఆయన సినిమాలో ఏదైనా డాన్స్ క్యారెక్టర్ వస్తే చెయ్యాలి అని ఉండేది. అది వచ్చింది, బట్ ఇట్ డిడ్ నాట్ వర్క్అవుట్. అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఆ తర్వాత నేను పెద్ద పట్టించుకోలేదు. కానీ నాగేశ్వరరావు గారు, అదే సినీ రంగ ప్రముఖుల ప్రశంసలు కూడా ఉన్నాయి మీకు, అందుకే అడిగాను. నాగేశ్వరరావు గారు చాలా నాకు వెరీ వెరీ ఫార్చునేట్. అండ్ ఎందుకంటే డాన్స్ మూల చాలా ఈ పెద్దవాళ్ళ సమక్షంలో డాన్స్ చేయటం. నేను నాగేశ్వరరావు గారు వాళ్ళ అమ్మాయి రిసెప్షన్లో అంటే పెళ్ళిలో డాన్స్ చేశాను. అప్పుడు పెళ్ళిలో నేను చెయ్యను అని అంటే వారు నన్ను స్వయంగా పిలిపించుకొని ఎక్కడ డాన్స్ అరేంజ్ చేస్తారో చూపించి, నువ్వు డాన్స్ చేసిన చోట మళ్ళీ పెళ్ళి జరుగుతుంది అని చెప్పి నన్ను ఏం చేస్తా అంటే కన్విన్స్ చేసి అక్కడ చేశానన్నమాట. నేను అప్పటి నుండి ప్రతి ప్రోగ్రామ్కి, నా మేజర్ ప్రొడక్షన్స్కి వచ్చేవారు. చాలా అంటే ఒక క్రిటికల్ అనాలిసిస్ చేసి చెప్పేవారు. తర్వాత అమ్మ ఇది ఇక్కడ బాగుంది, అది అక్కడ బాగుంది, అది ఇక్కడ ఇంకా ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి. అలాగే జమున గారు, ఐ హ్యాడ్ దట్ దిస్ థింగ్. వారు ఏమన్నారంటే నేను ఒక డాన్స్ మూవీ తీస్తున్నాను, యూ హ్యావ్ టు యాక్ట్ ఇన్ దట్ అని. అంత పెద్ద మనిషి అన్న తర్వాత నేను ఐ కుడ్ నాట్ సే నో. కానీ అన్ఫార్చునేట్లీ దట్ ప్రాజెక్ట్ డిడ్ంట్ టేక్ ఆఫ్. దిస్ వాజ్ ఆఫ్టర్ మేఘ సందేశం. వారు చేస్తా అని చెప్పారనమాట. సినిమా నాకు ఇంట్రెస్ట్ లేదంటే అంటే నేను డాన్స్ క్యారెక్టర్ అది అలా ఎలా నువ్వు కాదంటావు అని చెప్పి అన్నారు. డాన్స్ క్యారెక్టర్ అయితే పర్వాలేదు, ఎందుకంటే ఒక డాన్సర్గా పరిచయం అంటే మామూలుగా పర్ఫామ్ చేస్తూ పరిచయం అయ్యే కంటే ఒక సినిమాలో ఇట్స్ ఎ వెరీ క్విక్ ప్రాసెస్ కదా, తొందరగా పబ్లిసిటీ వస్తుంది. ఒక చిన్న ఆశ అదొక్కటే ఉండేది, ఇంకేమీ లేదనమాట. బట్ అది ఆ ప్రాజెక్ట్ డిడ్ంట్ టేక్ ఆఫ్. దాసరి గారు మళ్ళీ ఆయన నేను డాన్స్ క్యారెక్టర్ ఉంది, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పి వాళ్ళిద్దరు అప్పుడు చాలా వాళ్ళ ఇద్దరు అసోసియేషన్ చాలా క్లోజ్గా ఉండింది, దాసరి గారు నాగేశ్వరరావు గారు. నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అంటే సరే ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుంది కదా అమ్మా నువ్వు దాసరి గారు దాంట్లో చెయ్యి అని చెప్పారు. సో ఇద్దరి మధ్యలో నేను ఐ కుడ్ నాట్ సే ఎనీథింగ్. సో ఐ సెడ్ ఓకే ఎస్ అని చెప్పాను కదా, వారైనా వీరైనా ఐ హ్యావ్ టు. సో ఐ డిడ్ వన్ మూవీ, ఓ ఆడది ఓ మగాడు చేశాను. అందులో అంటే క్యారెక్టర్ వాజ్ డిఫరెంట్ అండ్ ఆల్ దట్. ఆ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి, సినిమా ఆఫర్స్ చాలా వచ్చాయి. తర్వాత అప్పుడు మా సినిమాలో బలరాం తాత గారు ఉన్నారు, పుండరీకాక్షయ్య గారు ఎవరైతే ఈ మిథలాజికల్ మూవీస్ తీసేవారో వాళ్ళ బ్రదర్ అనమాట. ఆయన ఎప్పుడు చాలా సపోర్టివ్గా ఉండేవారు, చాలా ఎంకరేజ్ చేశారు. అమ్మా ఇన్ని మంచి ఆఫర్స్ వస్తున్నాయి, చెయ్యొచ్చు కదా, నేను ఉంటాను కదా, నేను చూసుకుంటాను నిన్ను అని. లేదండి నేను ఇది చేశానంటే నేను నా డాన్స్కి దూరం అయిపోతాను, నాట్యానికి అంకితం అయ్యారు కనుక సినిమాల వైపు అందులోకి వెళ్ళానంటే మరి ఇంకోటమ్మా 5 decades పైన ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఓన్ రీసెర్చ్ అండ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారు? ఇవన్నీ రీసెర్చే కదమ్మా. ఇప్పుడు రుద్రమ్మ చేశాను, మండోదరి చేశాను. సో అన్లెస్ ఒక ప్రొడక్షన్ నా అనదర్ ప్రొడక్షన్ ఈజ్ ఆన్ ద వే. సో ఒక క్యారెక్టర్ చెయ్యాలి అన్నప్పుడు ఐ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్, వెదర్ ఇట్ ఈస్ ద క్యారెక్టర్, ద పీరియడ్, ఆహార్యము,
ఎవ్రీథింగ్ ప్రెజెంటేషన్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. సో ద లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆల్సో గోస్ ఇన్ టు మేజర్ ప్రొడక్షన్. మీ ఫేవరెట్ వన్ మీ ప్రాజెక్ట్స్లో? నా ప్రాజెక్ట్స్లో అన్నీ అని చెప్పకండి, ఒకటి చెప్పండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అన్నీ కూడా పెట్ ప్రాజెక్ట్సే కదా. నాకు ఇష్టం ఉండి, ఆ క్యారెక్టర్ ఇష్టం ఉండి చేస్తాను. ఏదో ఎవరికో ప్రూవ్ చేయాలని చేయను. దట్స్ నాట్ మై, వాళ్ళు ఏదో చేశారు కదా నేను చెయ్యాలి, వీళ్ళు చేశారు కదా చెయ్యాలని ఎప్పుడు దట్ హెస్ నెవర్ బీన్. నాకు బాగా ఇష్టమయ్యి చెయ్యాలి, ఇది చేస్తే బాగుంటుంది అంటేనే చేస్తాను. చివరిగా ఒకటి చెప్పండి, అంటే మనం ఇప్పుడు అంత ఆధునికంగా ఫాస్ట్ రన్నింగ్ కల్చర్లో ఉన్నాం కనుక ఇప్పుడు కొత్తగా నాట్యరంగంలోకి రావాలనుకునే వారికి కానీ, ఇప్పటి యువతకు లేకపోతే చిన్నారులు కానీ, మీతో ఇన్స్పిరేషన్ పొందిన వారు లేకపోతే మీ ఇన్ని దశాబ్దాల పాటు కృషి చేసిన మీలాంటి వారిని ఒక మోటివేషన్గా తీసుకొని వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక వాళ్ళకు ఒక మంచి మెసేజ్ అంటే ఏం చెప్తారు? నేను చెప్పిందే చెప్తాను. ప్రతిసారి ఎక్కడ నాకు అవకాశం దొరికితే చెప్పేది ఏంటంటే, పిల్లలందరూ కూడా ఏదో ఒక కళ నేర్చుకోవాలి. నేను డాన్స్ అని అనను, నృత్యం అని అనను, కానీ ఏదో ఒక కళ నేర్చుకోవాలి, తల్లిదండ్రులు నేర్పించాలి. తర్వాత ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక కళ ఉంటుంది, మనం దాన్ని రికగ్నైజ్ చేయాలి. పోనీ కళ కాకపోయినా ఒక స్పోర్ట్ ఉండొచ్చు, ఒక గిఫ్ట్ ప్రతి చైల్డ్లో ఉంటుంది. అది తల్లిదండ్రులు ఫస్ట్, తర్వాత టీచర్స్ రికగ్నైజ్ చేయాలి. మన స్కూల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అప్పుడే కదా వాళ్ళు దే విల్ ఫైండ్ దెమ్సెల్వ్స్. అందరూ చదువుకొని అందరూ డాక్టర్లు అయిపోవాలి, అందరూ ఇంజనీర్లు అయిపోవాలంటే ఎలాగా? మన సొసైటీకి అందరూ అవసరమే కదా. సో మనం నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్ట్ కానివ్వండి, ఇంకా వేరే ఫీల్డ్లో వచ్చే వాళ్ళని, ఇప్పుడు కొంతమంది పిల్లలు చాలా సైన్స్లో అద్భుతంగా దే కెన్ అండర్స్టాండ్, ఇలా చేస్తే ఎలాగా నాకు అర్థం కాదు ఒక్కసారి. బాబోయ్, పిల్లలు ఇంత అంటే దే ఆర్ సో క్విక్ అనిపిస్తుంది. అండ్ స్పెషలీ షార్ప్. టుడేస్ జనరేషన్ ఆఫ్ కిడ్స్ ఆర్ అమేజింగ్. చాలా వాళ్ళకి మ్యాథ్స్, కొంతమంది పిల్లలు, నిన్నెవరు మా ఫ్రెండ్ వాళ్ళ గ్రాండ్ చైల్డ్ని చూస్తున్నాను నేను. అసలు ఆ అబ్బాయి మ్యాథ్స్ అంటే మహా పిచ్చి, ఏంటో చెప్పేస్తున్నాడు, సబ్ట్రాక్షన్ చెప్తున్నాడు, అడిషన్స్ చెప్తున్నాడు. సో ఎవ్రీబడి హ్యాస్ అ సర్టన్ స్ట్రెంగ్త్. అది మనం రికగ్నైజ్ చేయాలి, అది మనం ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. అప్పుడు సపోర్ట్ చేస్తేనే, నాట్ వాళ్ళు ప్రొఫెషనల్స్ అయిపోవాలని కాదు, కానీ అది నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒక స్పెషల్ స్కిల్ని డెవలప్ చేసుకుంటారు. ఆ స్కిల్ మిగతా వాటిల్లో కూడా పనికొస్తుంది. ఇప్పుడు మ్యూజిక్ అనుకోండి, డాన్స్ అనుకోండి, స్విమ్మింగ్ అనుకోండి, అన్నిటికీ ఒక కాన్సన్ట్రేషన్ అవసరం. ఊరికే క్లాస్ రూమ్లో కూర్చొని టెక్స్ట్ బుక్స్ చదువుకోవడం, దానికి ఆన్సర్ రాయటం, అది ఒక్కటే చదువు కాదు. ఇట్ హ్యాస్ టు బీ అ ఆల్ రౌండెడ్. ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మార్క్స్, గ్రేడ్స్, ర్యాంక్స్. పేరెంట్స్ అలాగే చేస్తున్నారు, టీచర్స్ అలాగే చేస్తున్నారు. తర్వాత సెగ్రిగేషన్, ఈ టాప్ బ్రాస్ వీళ్ళందరినీ ఒక క్లాస్, యావరేజ్గా ఉన్న వాళ్ళని ఒకటి. దట్స్ అసలు అది నాకైతే అన్థింకబుల్. ఒక క్లాస్లో అన్ని అంటే ఆల్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పిల్లలు ఉంటారు. సో టీచర్ హ్యాస్ టు, ఇప్పుడు నా డాన్స్ క్లాస్లో ఒకరు ఇలా పట్టేస్తారు, ఒకరు నేను ఐ హ్యావ్ టు టెల్ దెమ్ అ కపుల్ ఆఫ్ టైమ్స్. ఒకరు బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, కానీ నేను మీకు చెప్పను, మీకు రాదు అంటే ఎలా ఉంటుంది? సో అలాగే క్లాస్లో కూడా ఎవ్రీబడి విల్ హ్యావ్, ఒకరు సైన్స్లో బాగా చేయొచ్చు, ఒకరు ఇంగ్లీష్ ఐ మీన్ దే కెన్ రీడ్ అండ్ రైట్ ఆర్ ప్రాబబ్లీ వాట్ ఎవర్ డూ ఇన్ ఇంగ్లీష్ ఆర్ సైన్స్ ఉండొచ్చు. ఇంకో ఆ సైన్స్లో కూడా ఒకరు కెమిస్ట్రీలో బాగా ఉండొచ్చు, ఒకరు బయాలజీ బాగా చేయొచ్చు, ఒకరు ఫిజిక్స్ బాగా. సో ఆసక్తిని బట్టి ఇంట్రెస్ట్ తెచ్చుకొని వెళ్ళాలి. ఎంకరేజ్ ద చైల్డ్, అప్పుడే వాళ్ళు దే ఫైండ్ దెమ్సెల్వ్స్. కానీ అందరూ ఒక మూసలో వేసేసి మీరందరు ఇలాగే ఉండాలి, మీరందరు ఇలాగే చదవాలి, మీ అందరికీ ఇన్నే మార్క్స్ రావాలి, అందరు ఇన్ని మార్క్స్ వస్తేనే మీరు యు ఆర్ గుడ్ అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫైనల్లీ అమ్మ, దేశ సంస్కృతిని నలుదిశలా ఎంతో వైభవంగా చాటి చెప్తున్నారు. జీవితకాల కృషి చేసిన మీకు అభినందనలు తెలియజేస్తున్నాం మా హెచ్ఎఫ్టీవీ తరఫున. థ్యాంక్ యూ. మీరు ఇలాగే ఎంతో ఆరోగ్యంగా ఉండాలి, మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలి, ఎన్నో ప్రశంసలు పొందాలని కూడా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ మీ సమయాన్ని మాకోసం. దయ. ఇది 5 దశాబ్దాలకు పైగా
నాట్య రంగంలో ఆమె చేసిన కృషి. సో అలేఖ్య పుంజల గారి మాటల్లో నాట్య రంగంలో ఉన్న విశిష్టత ఏంటి, అలాగే ఇప్పటి వరకు కూడా ప్రతి ప్రదర్శన వెనుక ఆమె చేసిన కృషి కానివ్వండి, లేకపోతే నాట్య రంగం పట్ల ఆమె చూపించిన అభిమానం కానీ ఆమె మాటలో తెలుసుకున్నారు కదా. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.